రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్లో, ముఖ్యంగా ఉత్తర బెంగాల్లో చికెన్ స్నేక్ సిలిగురి కారిడార్ అని దేన్నైతే అంటామో అత్యంత కీలకమైనటువంటి, రక్షణ పరంగా అత్యంత సంవేదనశీలమైనటువంటి ఆ చిన్న ఇరుకైనటువంటి 22 కిలోమీటర్ల వెడల్పు, ఒక 70-80 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి సిలిగురి కారిడార్లో పర్యటన చేశారు. సిలిగురిలో ఆయన 2 రోజులు అనేక సమీక్షా కార్యక్రమాలు జరిపారు. అయితే అమిత్ షా అన్ని సరిహద్దు ప్రాంతాలకి వెళ్తున్నారు, కానీ ఈసారి సిలిగురిలో జరిగినటువంటి సమావేశం చాలా ప్రత్యేకం. ఎందుకంటే అక్కడ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శుభేందు అధికారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి మధ్య ఉన్నటువంటి పాజిటివ్ కెమిస్ట్రీ చాలా స్పష్టంగా కనిపించింది. వారిద్దరి మధ్య ఉన్నటువంటి సమన్వయం కానీ, పరస్పర అవగాహన కానీ, ఒకరి పని మీద మరొకరికి ఉన్నటువంటి గౌరవం కానీ, శ్రద్ధ కానీ అది చాలా స్పష్టంగా కనిపించింది. గత 15 సంవత్సరాల తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాం లోపల జాతీయ భద్రత కానీ, రక్షణ కానీ, సిలిగురి కారిడార్ యొక్క భద్రత కావచ్చును. సిలిగురి కారిడార్ మనకి చాలామందికి తెలిసి ఉండాలి. 4 దేశాల సరిహద్దు సిలిగురి కారిడార్కి తగులుతుంది. ఒకటి బంగ్లాదేశ్, రెండవది భూటాన్, మూడవది చైనా, టిబెట్లోని చుంబి వ్యాలీ ద్వారా నేపాల్. 4 దేశాల సరిహద్దు మధ్యలో ఉన్నటువంటి ఇరుకైనటువంటి ప్రాంతం ద్వారానే 2,80,000 చదరపు కిలోమీటర్ల నార్త్ ఈస్ట్ తోటి మనకి సంబంధాలు ఉంటాయి. కాబట్టి సిలిగురి కారిడార్ భద్రత చాలా ముఖ్యము. కానీ గతంలో అమిత్ షా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మమతా బెనర్జీ కార్యక్రమాల్లో పాల్గొనేది కాదు. అంతేకాకుండా ఏదో ఒక కారణంతో ఈ సమావేశాలని అవాయిడ్ చేసేది. పైగాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిములను, వాస్తవానికి బంగ్లాదేశీ చొరబాటుదారుల విషయంలో కేంద్ర హోంమంత్రి కఠిన వైఖరి అవలంబిస్తున్నారని చెప్పి ఆమె అభ్యంతర పెట్టేది. ఈసారి బహుశా 15 సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రికి కేంద్ర హోంమంత్రికి మధ్య పూర్తి అవగాహన, పూర్తి స్నేహ వాతావరణం కనిపించింది. శుభేందు అధికారి కేంద్ర ప్రభుత్వము అడిగిన వెనువెంటనే అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సరిహద్దు భద్రతా దళము, అదేవిధంగా సీమా సశస్త్ర బల్, సరిహద్దు సాయుధ సైన్యం ఏదైతే ఉందో ఎస్ఎస్బి అంటారు, వీటికి 1129 ఎకరాల భూమిని అధికారంలోకి వచ్చినటువంటి 45 రోజుల్లో ఇచ్చారు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని సెక్యూర్ చేయాలన్నట్టయితే ఆ ప్రాంతంలో ఎస్ఎస్బి యొక్క ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్ ఉండడం చాలా అవసరము. అదేవిధంగా బిఎస్ఎఫ్కి కూడాను రకరకాల స్థావరాల్ని ఏర్పాటు చేయడానికి, ఫెన్సింగ్ కోసమని ఈ భూమి చాలా అవసరము. అనేక సంవత్సరాలుగా అడిగినా కూడాను మమతా బెనర్జీ ప్రభుత్వం ఇవ్వలేదు. శుభేందు వచ్చినటువంటి 45 రోజుల్లోనే ఈ 1129 ఎకరాల భూమిని ఇచ్చారు. మరొక 25 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటన్నిటిలో కూడాను మొత్తము అసలు చికెన్ స్నేక్ లేదా సిలిగురి కారిడార్ యొక్క భద్రత విషయంలో ముఖ్యమంత్రి, హోంమంత్రి కలిసి సమీక్ష కూడా చేశారు. సమీక్షకి సంబంధించి ఈ ప్రాంతంలో కొత్త పౌరసత్వ నిబంధనలు, అదేవిధంగా కొత్త క్రిమినల్ లాస్ యొక్క అమలు ఏ రకంగా జరుగుతోంది, దీనిపైన కూడా సమీక్ష జరిగింది. చాలా ఎస్ఎస్బి, బిఎస్ఎఫ్ యొక్క అవసరాల విషయంలో కూడాను పూర్తి అవగాహనతో రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము పనిచేయటం జరిగింది. బెంగాల్కి ఇది కొత్తది, ఇంతకుముందు ఎప్పుడు ఇది జరగలేదు. ఈ ప్రాంతాన్ని సెక్యూర్ చేయడం కోసము ట్రయాంగులర్ సెక్యూరిటీ గ్రిడ్ని ఏర్పాటు చేస్తున్నారు. బెంగాల్, బీహార్, అస్సాం 3 రాష్ట్రాలు సమన్వితంగా కలిసికట్టుగా ఈ చికెన్ స్నేక్ని మానిటర్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం బెంగాలో లేకపోతే కేవలము అస్సామో కాకుండా 3 రాష్ట్రాలు చేస్తాయి. దాంతోపాటు ఈ ప్రాంతంలో ఫార్వర్డ్ మిలిటరీ బేసెస్ని ఏర్పాటు చేశారు. ఇది ఇప్పటికే జరిగింది. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి చోప్రా అనే పేరు, అదేవిధంగా బీహార్లోని కిషన్గంజ్, అస్సాంలో ఉన్నటువంటి ధుబ్రీలో ఉన్నటువంటి లాచిత్ బేస్, ఈ 3 కూడాను సైన్యాన్ని మోహరించడం జరిగింది. పర్యవసానంగా ఏ సమయంలో అవసరం వచ్చినా చికెన్ స్నేక్ని రక్షించేందుకు ఈ 3
బేసెస్ పనిచేస్తాయి. ఇవి కాకుండా హాషిమారా అనే ప్రాంతం ఉంది. ఈ హాషిమారాలో ఎయిర్ బేస్ కూడా ఉంది, ఫార్వర్డ్ ఎయిర్ బేస్ ఉంది. అది కూడాను రక్షించడానికి అక్కడ రఫాల్స్ని మోహరించి ఉంచడం జరిగింది. కాబట్టి చికెన్స్ నెక్ దగ్గర ఎవరు దుస్సాహసానికి పాల్పడ్డా తక్షణము స్పందించడానికి కావలసినటువంటి ఏర్పాట్లు జరిగాయి. అయితే ఈ సమావేశం మొత్తంలో కూడాను రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మధ్య సమన్వయము కొట్టొచ్చినట్టు కనిపించింది. హోంమంత్రి శుభేందు అధికారిని ప్రత్యేకంగా ప్రశంసించడమే కాకుండా ఈ 1129 ఎకరాలు ఇచ్చినందుకు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా 100 రోజుల పరిపాలనలో చేస్తామని చెప్పినటువంటి విషయాల్లో 100 రోజుల్లో ఏమేం చేస్తామని చెప్పారో వాటిలో 43% పూర్తి చేసినందుకు శుభేందు అధికారిని ఆయన అభినందించారు. అంటే ఒక రకంగా ఒకే ప్రభుత్వం, ఒకే పార్టీ యొక్క ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నట్లయితే దానివల్ల ఎటువంటి లాభం ఉంటుంది, రాష్ట్రము కేంద్రం మధ్య పరస్పర సమన్వయం ఉంటే ఎలాంటి ఉపయోగం ఉంటుంది అన్నది ఈ సిలిగుడిలో జరిగినటువంటి, సిలిగుడి దగ్గరలో ఉన్నటువంటి రాణిపాడ అనేటటువంటి చోట ఈ సమావేశాలన్నీ సమీక్షా సమావేశాలు కానీ మిగతా అన్నీ కూడా జరిగినాయి. ఇది చాలా స్పష్టంగా ఈసారి అందరికీ కనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.